ప్రొద్దుటూరు కొత్తపల్లి పంచాయతీలోని దేవాదాయ శాఖ భూములకు ఎటువంటి అప్రూవల్ రాకుండా ఏ విధంగా భూమి పూజ చేస్తారని ప్రొద్దుటూరు వైస్ చైర్మన్ బంగారు రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులోని కొత్తపల్లి పంచాయతీలోని దేవాదాయ శాఖ భూముల్లో జరుగుతున్న పనులను ప్రొద్దుటూరు వైస్ చైర్మన్ బంగారు రెడ్డి పరిశీలించారు. 11 ఏళ్ల లీజు పేరుతో దేవుడి మాన్యానికి సంబంధించిన 1 ఎకరా 35 సెంట్ల భూమిని అప్పనంగా కొట్టేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. దేవాదాయ శాఖల అనుమతి రాకుండానే భూమి పూజ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దేవుడి భూమిని కాజేయాలని చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడుతున్న శివచంద్రారెడ్డిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వైస్ చైర్మన్ బంగారు రెడ్డి డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరు శివాలయానికి సంబంధించిన భూమిలో భూమి పూజ చేసినారు. అందరికీ నమస్కారం. ఈరోజు కొత్తపల్లె పంచాయతీలో ఎఫ్జీ కళ్యాణ మండపం ఎదురుగా ఆటోనగర్ పక్కలో శివాలయానికి సంబంధించి 1 ఎకరా 34 సెంట్లు స్థలం భూమి ఉంది. ఈ భూమిని 31/3/2023న వేలానికి వచ్చింది. లీజు వేలానికి 11 సంవత్సరాలకు వేలానికి పిలిచినారు. ఆ వేలంలో శివచంద్రారెడ్డి కొడుకు హర్షవర్ధన్ రెడ్డి అనే అతను వేలం వాడుకున్నాడు. తక్కువ అమౌంట్కు 1,15,900 రూపాయలతో వాడుకున్నాడు. వాడుకున్న తర్వాత ఇది అన్యాయంగా శివచంద్రారెడ్డి వాడుకున్నాడు వాళ్ళ కొడుకు పేరుతో అనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే గారు అప్పట్లోనే దీనిపైన ఒక పిటిషన్ పెట్టినాడు, దీన్ని రద్దు చేయండి అని. దాని కారణంగానే ఈ రోజుటి వరకు ఈ శివచంద్రారెడ్డి కొడుకు పేరుతో అప్రూవల్ ఇవ్వలే. గవర్నమెంట్ ఎండోమెంట్ ఆఫీసుల నుంచి వీళ్ళకి అప్రూవల్ రాలే. ఇప్పుడు శివచంద్రారెడ్డి అప్రూవల్ రాని దాన్ని ఇక్కడ భూమి పూజ చేసినాడు. మీ అందరికీ చూపించిన బిల్డింగులు కట్టేదానికి లైన్లు వేసినాడు. దీనికి అంత కారణం ఈరోజు తెర ముందర శివచంద్రారెడ్డి, తెర వెనకల కొండారెడ్డి, ఆ పైన వరదరాజుల రెడ్డి. దీనికి అంత కారణం అప్రూవల్ లేని దాంట్లో, అప్రూవల్ రాని దాంతో ఏ విధంగా భూమి పూజలు చేసి, ఏ విధంగా బోర్లు వేసి, ఏ విధంగా బిల్డింగులు కట్టి మీరు లీజులకు ఇచ్చుకోవాలని చూస్తున్నారు. ఎమ్మెల్యే గారు నీతి మాటలు చెప్తారే, మీ పార్టీలో శివచంద్రారెడ్డిని ముందర పెట్టి కొత్తపల్లె పంచాయతీలో అన్ని విషయాలలో కూడా ఆయనను ముందర పెడుతున్నారు. లోపల మాత్రం మీ కొడుకు, ఆ పైన నువ్వు. ఇది నిజం కాదా? ఇది అన్యాయం కాదా? 1,15,900 ఒక సంవత్సరానికి లీజుకు పాడుకొని అంత మెయిన్ రోడ్లో ఆటోనగర్ పక్కలో లక్షలు విలువ చేసే, కోట్ల రూపాయలు విలువ చేసే భూమిలో సంవత్సరానికి 1,15,000 ఎట్లా మీరు ఈరోజు అనుమతిస్తున్నారు? అధికారులు ఏం చేస్తున్నారు? మీ పాలక మండలి ఏం చేస్తుంది?